నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర క్రికెటర్ టీమిండియా బ్యాటర్ హనుమ విహారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో ఆంధ్ర తరపున తాను ఆడబోనని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆయన చెప్తున్నారు. ఇక ఏపీలో అధికార పార్టీకి చెందిన ఒక రాజకీయ నేత కుమారుడి కోసం తను కెప్టెన్సీ నుంచి తప్పించారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఆంధ్ర క్రికెట్ సంఘంలో ఏం జరుగుతుంది, క్రికెట్ సంఘంలో రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ ని ఎలా చూడొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని మనతో పాటు మాట్లాడడానికి ఒక సామాన్యుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయాలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ ఆగడాలు ఏపీ వరకు ఆగలేదు, క్రికెట్ సంఘం దాకా కూడా వెళ్ళిపోయినాయి. దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ అందరూ కూడా స్పందించడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం ఒకటండి, క్రీడలకి ఇప్పటి వరకు ఎక్కడా రాజకీయాల పొలం లేదు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానులు అయ్యారు. ఎవరున్నా కానీ క్రీడల్ని ప్రోత్సహించారు. క్రీడల్లో వాళ్ళ టాలెంట్ని బట్టి గౌరవం కల్పించారు. ఎక్కడా కానీ రాజకీయాలు జరగలేదు. ఏదో దానికంటే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఏసీఏ కావచ్చు, అదేవిధంగా బీసీసీఏ కావచ్చు, ఇవి చేసుకుంటూ ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నీచ సంస్కృతికి తెరదీశారు. ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాటలు చెప్తాడు, రియాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏంటంటే ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆడుదాం ఆంధ్ర పెడుతున్నాం, క్రీడాకారులను ప్రోత్సహించేస్తున్నాం, వీళ్ళంతా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు, వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోతారు, మేము అసలు క్రీడల కోసమే పుట్టామన్నట్టుగా ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం చెప్పారు. వాస్తవానికి ఏంటంటే ఆ ఆడుదాం అనే ప్రోగ్రాం వీళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్లో పెట్టమనింది. అది ప్రతి స్టేట్లో జరుగుతుంది. వీళ్ళు ఏమంటే వీళ్ళ రంగులు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ దానికి. దాని తర్వాత ఆడుదాం ఆంధ్రలో ఇచ్చిన మొత్తం స్కామే, అంటే బ్యాట్లు కావచ్చు అన్నీ కల్తీ ఇవి ఇచ్చాడు. అంటే ఒక రోజుకే ఒక షాట్ కొట్టగానే ఇరిగిపోయే ఆ విధంగా ఉన్నాయి అన్నీ. వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు సెంట్రల్ డబ్బులతో. మళ్ళీ అక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాను, నేను ఇవి చేస్తాను. తీరా చూస్తే 4.5 ఏళ్ళగా నువ్వేం చేసావయ్యా అంటే, ఒక స్టేడియం గట్ల ఇండోర్ స్టేడియం ఒకటి, ఇదిగా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్ గేమ్స్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి నువ్వు ఎవరిని పంపిలా, ఇటు నుంచి నువ్వేమి సహాయం చేయాల. కానీ ఇప్పుడు మాత్రం ఆడుదాం అందరం. ఇప్పుడు తీరా చూస్తే నిజాలే భాగవతాలు బయటికి ఎలా వచ్చాయంటే, ఈరోజు తిరుపతికి సంబంధించిన ఒక కార్పొరేటర్, 25వ వార్డు ఏదో కార్పొరేటర్ వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇస్తే ఆయన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించారు. అది తెలుసుకున్న హనుమ విహారీ, నాకు ఈ పాలిటిక్స్ ఉంది, నేను అసలు ఆంధ్రాకే ఆడను, నా ఫ్యూచర్ ఎందుకు, నేను బయట పోయి ఆడుకుంటాను, నాకు టాలెంట్ ఉందని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత ఆ టీంలో ఉండే మిగతా సభ్యులంతా ఏం చేశారంటే, అలా కాదబ్బా, మాకు హనుమ విహారీ ఉంటేనే ఆడతాం, ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ వాళ్ళతో పాటు ఆడితే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అదేవిధంగా స్కిల్స్ నేర్చుకుంటారు, దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనుకుంటారు. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. దీనికి ఎందుకు ఒప్పుకోలేదంటే దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరి చేతిలో ఉంది ఏంటనేది మనం చూస్తే, మన ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. క్రీడా శాఖ మంత్రి ఎవరు? రోజారెడ్డి. అదేవిధంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎవరో తెలుసా? చైర్మన్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న శరత్ చంద్రారెడ్డి, పెన్నాక శరత్ చంద్రారెడ్డి, ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఎవరో తెలుసా? పెన్నాక రోహిత్ రెడ్డి. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ CEO ఎవరు తెలుసు? ఎంవి శివారెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎవరు తెలుసు? SR గోవిందనాథ్ రెడ్డి. అదేవిధంగా టీము కోచెస్ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. ఎం బాలగురువిరెడ్డి, ఏ యుగంధర్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసరెడ్డి, వై మస్తాన్ రెడ్డి, జె హరినాథ్ రెడ్డి. అంపైర్స్ ఎవరు తెలుసా? పి అప్పల్ రెడ్డి. ప్యానల్ స్కోరర్స్ ఎవరు తెలుసా? ఎస్ అశోక్ రెడ్డి, కె కొండారెడ్డి. ఈ పేర్లంతా ఏంటే నేనేదో రెడ్డి సంఘం పేర్లు చదివినట్టుగా ఉంది. ఆ విధంగా తన సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకొని క్రికెట్ అంటే రాజకీయాలకు సంబంధించిన ఆ క్రికెట్ అసోసియేషన్ కూడా భ్రష్టు పట్టించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా వీళ్ళంతా కలిసి ఆడుకుంటున్నారు ఆంధ్రాతో. క్రీడాకారులను తొక్కేసి ఈరోజు దాంట్లో కుల రాజకీయాలను బులిమి, అదేవిధంగా అక్కడ టాలెంట్ ఉండే వాళ్ళని తొక్కేసి వీళ్ళ రికమెండేషన్ల మీద ఈ విధంగా పెట్టించి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. గతంలో అంబటి రాయుడు విషయంలో కూడా మనం చూస్తే, అంబటి రాయుడు వస్తున్నాడు, ఆడుదాం ఆంధ్రాన్ని ప్రమోట్ చేస్తాడు, ఏవో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా అంబటి రాయుడు గారు అక్కడి నుంచి గౌరవంగా తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ మనస్తత్వం తెలిసి నేను ఈ విధంగా ఉన్నానని చెప్పి తప్పుకున్నాడు. అది రియల్ స్టోరీ. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దగ్గర రాజకీయాలన్నిట్లో తన సొంత సామాజిక వర్గాన్ని కొంతమంది బెదిరింపులను చేసి ఈ విధంగా, దానివల్ల ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రపంచ స్థాయిలో పోయింది. అది నేషనల్ లెవెల్లో ఈరోజు కూడా ఒక ట్రెండ్ జరిగింది, వీ స్టాండ్ విత్ హనుమ అని. అంటే హనుమ విహారీకి సపోర్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఈరోజు ట్రెండ్ చేశారు. ఆ ట్రెండ్లో మనం చూసినట్లయితే దాదాపుగా 1,00,000 మంది పైన పాల్గొన్నట్టు అంచనా ఉంది.
అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇక్కడ హనుమ విహారీకి మద్దతుగా ఎంతమంది ప్రపంచ స్థాయి, దాని నుంచి అక్కడ ఏం పరువు పోయింది ఎవరిదో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర పరువు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లేదా ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరన్నా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉంటే అతని ద్వారా ఇంకా అక్కడ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేదానికి చేయాలి. వీళ్ళేం అవకాశాలు ఇవ్వకపోగా ఇతన్ని పక్కకు తప్పించేశారు. ఒక కార్పొరేటర్ దగ్గర, అంటే ఏంటి, ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కొడుకు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని ఈ విధంగానే. యాక్చువల్లీ ప్రతి టీంలో 15 మంది సభ్యులు ఉంటారండి క్రికెట్లో. మెయిన్గా ఆడేది 11 మంది ఆడుతారు. టీం సెలెక్షన్ చేసేటప్పుడు 15 మందిని సెలెక్షన్ చేస్తారు. ఆ 15 మంది సెలెక్షన్ కాకుండా వీళ్ళు ఒక ఇద్దరిని వేస్తుంటారు. దాంట్లో 17వ ప్లేయరు ఇప్పుడు మన కంప్లైంట్ ఇచ్చిన అతను వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చేవంటే విజయసాయి రెడ్డి ద్వారా లాబింగ్ చేసి ఇతన్ని తీసేశారు. అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయి చూడండి రాజకీయాలు, క్రీడల్లో కూడా. మళ్ళీ వీళ్ళు నిజంగా క్రీడలను ప్రోత్సహించే వ్యక్తుల, నిజంగా క్రీడలను ప్రోత్సహించే వ్యక్తులు ఏంటి, హనుమ విహారీకి ఏమేం కావాలో బెనిఫిట్స్ అవన్నీ ఇచ్చి ఇంకా 10 మందిని తయారు చేసేదానికి సపోర్ట్ ఇచ్చి ఆ ద్వారా ఒక మంచి క్రీడాకారులు తయారు చేసి వాళ్ళని జాతికి ఇచ్చుంటారు. దాని ద్వారా మన పేరు ప్రపంచ స్థాయిలో వినిపించుంటుంది. వీళ్ళు ఆ విధంగా చేయకపోగా రికమెండేషన్ బేస్డ్ మీద తీసుకొని ఆ రికమెండేషన్ బేస్డ్ మీద ఈ విధంగా చేసి రాజకీయాల్లోనే కాదు క్రీడల్లో కూడా వీళ్ళు భ్రష్టు పట్టించేశారు. ఈ విధంగా చేస్తే రేపు ఎవడొస్తాడు? వాళ్ళు ఏదో రికమెండేషన్ బేస్డ్ మీద స్కిల్ ఉండేవాడు కూడా రాడు. స్కిల్ ఉండేవాడు రాకపోవడం వల్ల మన ఒక మంచి ప్లేయర్ని దేశం, రాష్ట్రం కోల్పోతూ ఉంది. ఇది ఇక్కడైనా మేల్కోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారండి క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించారు తెలుసా? ఈరోజు పుల్లెల గోపీచంద్ గారు కావచ్చు, సైనా నెహ్వాల్ గారు కావచ్చు, పివి సింధు గారు కావచ్చు, అదేవిధంగా కోనేరు హంపి గారు కావచ్చు, ఇలాంటి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుంటారు చాలా ఇంటర్వ్యూస్లో. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మనల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. ఒకప్పుడు ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టడం కావచ్చు, నేషనల్ గేమ్స్ని హోస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ దాదాపు చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం క్రీడలను ప్రోత్సహించకుండా నాశనం చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.